అర్జునుడి విలువిద్యలో నైపుణ్యం అసామాన్యమైనది. అయినప్పటికీ గొప్పతనానికి కూడా అభ్యాసము అవసరం. ఒక రాత్రి అందరూ నిద్రలో ఉన్నప్పుడు అర్జునుడు చంద్రకాంతిలో మెరుస్తున్న అడవిలోని ఒక విశాలమైన ప్రదేశానికి చేరుకున్నాడు. తన విల్లు మరియు అమ్ముల పొదితో అతను నిశ్శబ్దంగా సాధన చేస్తూ కంటికి కనిపించని లక్ష్యాలను కొట్టేవాడు. బాణాలు రాత్రిగాలిని చీల్చుకుంటూ శీఘ్రంగా దూసుకెళ్లేవి. గురువైన ద్రోణాచార్యుడు కుతూహలంతో అతనిని రహస్యంగా అనుసరించి ఆ దృశ్యాన్ని గమనించాడు. అర్జునుడు దూరంగా ఉన్న చెట్లకు ఆకులను లక్ష్యాలుగా కట్టి ప్రతి లక్ష్యాన్ని ఘాతకమైన ఖచ్చితత్వంతో కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని ఎవరి ప్రశంసల కోసమూ సాధన చేయలేదు, తనను తాను పరిపూర్ణం చేసుకోవడానికి సాధన చేశాడు. ద్రోణాచార్యుడు నవ్వుతూ మెల్లగా ఇలా అన్నాడు: అర్జునా, నీ దృష్టి మరియు అంకితభావం నా బోధనలను కూడా మించిపోయాయి. ఆ రాత్రినుంచి ఇది స్పష్టమైంది. అతను కేవలం శిష్యుడు మాత్రమే కాదు, కాని విధిచేత ఎన్నుకోబడిన తీరని ధనుర్ధారుడు. గొప్పతనం బోధించబడదు, అది నిశ్శబ్దంలోనే ఆర్జించబడుతుంది. మరిన్ని మహాభారత వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మార్వెలస్ ఎపిక్ స్టోరీస్.